దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తమకు అందిన నిధుల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీల్డ్ కవర్లో ఇప్పటి వరకు పొందిన ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఈసీకి అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్ పథకం చెల్లుబాటును సవాల్ చేస్తూ ఓ ఎన్జీఓ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. బాండ్ల వివరాలను మే 30 లోపు అందజేయాలన్న సుప్రీం ధర్మాసనం సీల్డ్ కవర్లో సమర్పించే నివేదికలో నిధులిచ్చిన వారి పూర్తి వివరాలను పొందుపరచాలని స్పష్టం చేసింది. నిధులు ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని పేర్కొంది. రాజకీయ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలంటే పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి వివరాలను వెల్లడించాలని ఎన్జీఓ వాదించగా ఈ పిటిషన్పై త్వరగా సమగ్ర విచారణ చేపడతామని పేర్కొంది. के निर्णय में सुप्रीम कोर्ट ने एक इंटरिम निर्णय दिया है, इंटरिम जजमेंट, ये फाइनल जजमेंट नहीं है। इसमें उन्होंने ये कहा है कि हर पॉलिटिकल पार्टी जिसको इलेक्टोरल बॉन्ड के थ्रू डोनेशन मिला है, उनको जिन्होंने वो दिया है डोनर के पर्टिकुलर्स, उनको इलेक्शन कमीशन को एक सील्ड बंद लिफाफे में देने होंगे। और क्योंकि ये आखिरी जो टाइम है बॉन्ड देने का, बॉन्ड खरीदने का, वो 15 मई है। उन्होंने कहा है 30 मई तक हर पॉलिटिकल पार्टी को अपने बॉन्ड्स का ब्यौरा कि किसने उनको दिया है ये इलेक्शन कमीशन को देना पड़ेगा। इलेक्शन कमीशन उसे अपने पास रखेगा और फिर आगे तारीख लगेगी जब फाइनल पूरा फैसला होगा। ये आज का निर्णय है। इस निर्णय का क्या इम्प्लीकेशन होगा? इस निर्णय का इम्प्लीकेशन अभी फौरन तौर पे तो कुछ नहीं होगा, क्योंकि ये बिल्कुल संभव है कि पॉलिटिकल पार्टी ये कहेंगी कि हमें तो ये बॉन्ड बाय पोस्ट आ गया है और उस पे ये तो लिखा नहीं था किसने भेजा है, तो हमें तो पता नहीं किसने भेजा है। तो अगर पॉलिटिकल पार्टियां ये कह देंगी तो फिर किसी को कुछ नहीं पता लगेगा। तो ये निर्णय देखने में तो लगता है कि शायद इसका कुछ असर हो, लेकिन वास्तव में इसका कोई असर होने वाला नहीं है। ये तो अगली हियरिंग के बाद ही कुछ होगा। ఎలక్టోరల్ బాండ్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలేంటి? శ్వేత, రాజకీయ పార్టీల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్ పథకంపై ఈ రోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అదే విధంగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పిటిషనల్ వాదనలు విన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందినటువంటి నిధులు, అదేవిధంగా నిధులు ఎవరిచ్చారు పార్టీలకు అనే అంశాలతో కూడినటువంటి సమగ్ర వివరాలను సీల్డ్ కవర్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ మే నెల 30వ తేదీ వరకు అందజేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి రాజకీయ పార్టీలు నిధుల కోసం తీసుకొచ్చినటువంటి ఈ పథకంలో నల్లధనాన్ని నిషేధించేందుకు, అరికట్టేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. కాకపోతే వీటిలో ఎన్నికలకు సంబంధించి నిధుల సేకరణ సమయంలో ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే అంశాలను బహిర్గతం చేస్తేనే వాటిలో పారదర్శకత ఉంటుంది. లేదంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పథకం నిర్వీర్యం అవుతున్నట్టుగానే భావించాలని కూడా ఎన్జీఓ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి ఎలాంటి పారదర్శక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారన్న సమగ్ర వివరాలను కూడా కేకే అటార్నీ జనరల్ నుంచి తీసుకోవడం జరిగింది. వీటన్నిటిపై విచారణ ఈ సమయంలో ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో విచారణ చేపడితే కొంత ప్రభావం పడుతుందంటూ కూడా అటార్నీ జనరల్ కోర్టుకు చొరవ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ఎలక్టోరల్ బాండ్ కు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నెన్ని నిధులు సేకరించాయి, ఎంత ఎలక్టోరల్ బాండ్స్ వాటికి వచ్చాయి, దాంట్లో ఆ దాతలకు సంబంధించిన పేర్లు, అదేవిధంగా నిధులు ఎంత వచ్చాయన్న వివరాలను సమగ్రంగా ఒక సీల్డ్ కవర్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి ఈ పథకంలో ఉన్నటువంటి పారదర్శకత, అదేవిధంగా పిటిషనర్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలు అన్నిటిపై కూడా సమగ్రంగా మే 30 తర్వాత విచారణ చేపడతామంటూ కూడా సుప్రీంకోర్టుకు ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే
పిటిషనర్ తరఫున ఎన్జిఓ సంస్థ తమకు ఎలక్టరల్ బాండ్స్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలు అందించినట్టయితే దాదాపుగా పారదర్శకత వస్తుందని చెప్పేసి ఎలక్టరల్ బాండ్ కొనుగోలు చేసే వారి పేర్లు కూడా బహిర్గతం చేసేందుకు త్వరలోనే ఆదేశాలు వెలువడతాయన్న ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్వేత, ధన్యవాదాలు విద్యాసాగర్.